వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను గత 18 సంవత్సరాలుగా మా గురువుల ద్వారా సంక్రమించిన అనువంశిక ఆయుర్వేద వైద్యం చేస్తూ ఒక చిన్న ఫార్మసీని రన్ చేస్తున్నానండి. ఆ అనుభవంతో ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. నేను అశ్వగంధన నాటు ఆవు 7 సార్లు ప్యూరిఫై చేసి ఈ ఈ మధ్యకాలంలో వచ్చే హార్మోనల్ ఇన్‌బ్యాలెన్సు, చిన్నపిల్లల్లో వచ్చే హార్మోనల్ ఇన్‌బ్యాలెన్సు, ప్లస్ నరాల బలహీనత, బీపీ లో అవ్వటం, బీపీ హై అవ్వటం, ఈ సమస్యలకు అశ్వగంధన ఆవు పాలతో శుద్ధి చేసి ప్రక్రియ ప్లస్ ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ రాకముందు ఏ మందులు వాడకన్నా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రీ డయాబెటిక్కి కలిపి ఒకే రకమైన మెడిసిన్ తయారు చేశానండి. దీనిలో భాగంగా మనకి ఈ డయాబెటిక్ పేషెంట్స్కి కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది మోదుగు పువ్వులండి. ఇది ఓ 3 పువ్వులు తీసుకుని మనం పొద్దున్నే వేడి నీళ్ళలో వేసి దాన్ని డికాషన్ చేసుకుని తీసుకుంటాం వలన కిడ్నీ ప్రొఫైల్స్ పెరుగుతూ ఉంటాయి చాలామందిలో. ఆ కిడ్నీ ప్రొఫైల్స్ పెరగకుండా ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ మోదుగు పువ్వులతో స్పెషల్గా టీ తయారు చేశాను. ఓ మోదుగు పువ్వులు ప్లస్ కాసిన గింజలు ప్లస్ మనకి పల్లేరు, తుంగమస్తలు, ఇలా సోంపు కలిపి ఒక టీ కింద తయారు చేశాను. దీనివల్ల కిడ్నీలోను ఉన్న సమస్యలు తగ్గి చిన్న చిన్న సైజు ఉన్న స్టోన్స్ కూడా తగ్గడానికి బాగా అవకాశం ఉంటుంది. కిడ్నీలో శుద్ధగట్టు వెళ్ళకుండా ఉండడానికి కూడా ఈ యొక్క మోదుగా బాగా ఉపయోగపడుతుంది. ఈ మోదుగ గింజలు మనం సేకరించుకోవాలండి. ఈ మోదుగ లోన గింజలు ఉంటాయి. ఆ గింజలు పిల్లలకి ఒక 3 గింజలు డికాషన్ చేసి దాంట్లో వాము వేసి డికాషన్ చేసి ఇవ్వటం వలన మనకి గట్లో ఉండే నులి పురుగులు వెళ్ళిపోతూ ఉంటాయండి. ఈ యొక్క ఈ యొక్క బార్క్ని మనకి లివర్ సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ యొక్క బెరడ్ని డికాషన్ చేసి తీసుకుంటే లివర్ యొక్క సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ యొక్క మోదుగు చెట్టు వేళ్ళు యొక్క డికాషన్ తీసుకుంటే ఎవరైతే చాలామంది డయాలసిస్తో బాధపడతారో వాళ్ళకి ఆ డయాలసిస్ స్థాయి తగ్గడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. నేను అంత క్రితం వేళ్ళ నుంచి కూడా తయారు చేశాను. ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు ఈ వేళ్ళు కూడా తవ్వడానికి అందుబాటులో ఉండట్లేదు. అందువల్ల ఏంటంటే మోదుగు పూలు వీటిలో టీ కింద తయారు చేశాను. ఈ కిడ్నీ పేషెంట్స్ ఇలా టీ కింద తీసుకుంటాం వలన ఈ కిడ్నీ సమస్యలు పెరగకుండా ఉండి ఈ యొక్క అలోపతిక్ మెడిసిన్స్ కూడా కన్జంప్షన్ కూడా తగ్గడం నేను గమనించాను. ఈ మోదుగు వృక్షాలు మనం నరకకూడదండి. ఇవి దేవతా వృక్షాలు. ఇవి రేర్గా ఉండే ప్లాంట్స్. ఎవరైతే మోదుగ ఆకులో ఎవరైతే ఈ భోజనం చేస్తారో అజీర్ణ సమస్యలు లేకుండా ఉంటాయి. ప్లస్ కిడ్నీ సమస్యలు లేకుండా ఉంటాయి. అందు గురించి మోదుగ చిగుళ్ళను డికాషన్ చేసి కొన్ని కొన్ని ఓల్డ్‌లో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా పిల్లల యొక్క ఛాయ పెరగడానికి కూడా ఈ యొక్క మోదుగ చిగుళ్ళు ఆవు పాలలో మరగబెట్టి 5వ నెలలో డికాషన్ చేసి తాగడం కూడా ఒక ట్రైబల్స్ నేను గమనించాను. దానివల్ల కుంకుమ పువ్వు ఇవి వాడకన్నా కూడా న్యాచురల్గా పిల్లలు వైట్‌గా పుడతారండి. ఇక మోదుగు చిగుళ్ళను కూడా ఆ విధంగా ఆయుర్వేద పరంగా వాడుతూ ఉంటారు. ఈ యొక్క పంచాంగాలను కూడా డికాషన్ చేసి తీసుకుంటూ ఉంటే మన శరీరం యొక్క ఛాయ పెరిగి మన బాడీలో యొక్క రుగ్మతలన్నీ తగ్గించి బాడీ యూరినేషన్ ద్వారా మనకి ఎలిమినేషన్ చేస్తుందండి. ఈ యొక్క బాడీని కూల్ చేసే గుణం కూడా ఉంది. ఈ యొక్క మోదుగు పూలని డికాషన్ చేసి కండ చక్కెర వేసి తీసుకుంటే ఈ సమ్మర్లో వచ్చే మన ఒంటి బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఈ యొక్క యూరిన్‌లో మంట కానీ, ఇలాంటి సమస్యలు లేకుండా ఉండి కిడ్నీని హెల్తీగా ఉంచి యూరిన్ అవుట్‌పుట్‌ని పెంచుతుంది. చాలామంది ఈ సమ్మర్‌లో ఎన్ని నీళ్ళు తాగినా యూరిన్ బయటకు పోదు. ఈ యొక్క మోదుగు పూలు డికాషన్ తీసుకోవడం వల్ల యూరిన్ బాగా అవుట్‌పుట్ బాగా బయటికెళ్తది. ఈ యొక్క మొక్క బాగా పెరగాలి అంటే దగ్గరలో 30 సంవత్సరాలు ఉంటుంది. మోదుగు చెట్టు గమ్మున పెరగదండి. అందుకే ఇలాంటి వృక్షాలు మనం దీన్ని దీన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. ఈ మోదుగ మనకు అమృత భాండాగారం. కిడ్నీ పేషెంట్‌లో ఒక వరం ఇది. ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడతారో బాడీలో ఉండే వేస్ట్ టాక్సిల్స్‌ని నీరుని బయటకు తీయడంలో ఈ యొక్క మోదుగ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఈ టీకి సంబంధించిన కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా ఫోన్ చేసి తీసుకోవచ్చు. దీంట్లో ఏమంటే మనకు మోదుగు పువ్వులో టాక్సిల్స్‌నన్నీ బయటకు నెట్టే గుణము, ఒంటి యొక్క ఛాయని పెంచే గుణము, లివర్‌ని డీటాక్సిఫై చేసే గుణము, బాడీలోని ఉండే వ్యర్థాలను బయటకు పంపించే గుణము, ప్లస్ దాంతో పాటు స్కిన్ యొక్క ఛాయని పెంచే గుణం కూడా దీనికి ఉంటుంది. ఈ మోదుగు పువ్వుల్ని సేకరించుకుని దీనికి సమానంగా
మనకి శనగపిండి కలుపుకుని నలుగుగా వాడుతూ ఉంటే శరీరం యొక్క ఛాయ్ పెరిగి యొక్క తేజస్సు పెరుగుతుందండి. ఈ విధంగా మోదుపుని అన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు. నేను వాడాను. చాలామందికి నా యొక్క అనుభవాన్ని మీకు షేర్ చేశాను. ఇది అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ మోదుగు చెట్టు గురించి చేయటం జరిగింది. మీ ఊళ్ళో శుభ్రంగా ఈ యొక్క మోదుగు పూలను కలెక్ట్ చేసుకోండి. ఇది 1 ఇయర్ పాటు ఏమి ఖరాబు కావు. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అంతే. దీన్ని పొడి కింద కొట్టుకుని దీంట్లో జీలకర్ర, కొంచెం కండ చక్కెర వేసుకుని డికాషన్ కింద తీసుకుంటూ ఉంటే ఏ కాలాల్లో కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మీకు కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా ఇంటి దగ్గర అయితే మీరు హోమ్గా ఈ మోదుగు పూలు 100 గ్రాములు, ఒక 20 గ్రాములు జీలకర్ర పొడి, ఒక 20 గ్రాములు కండ చక్కెర కలిపి డికాషన్ చేసుకుని దాన్ని పొడి కింద కొట్టుకుని రోజు ఒక టీ స్పూన్ డికాషన్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ తాగినా లేదంటే రాత్రి నిద్రించే ముందు తాగినా కూడా యూరినరీ ట్రాక్ క్లీన్గా ఉంటుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి. ఈ విధంగా మనం మోదుగు పూలని ఇన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు. ఈ యొక్క దేవతా వృక్షం దీన్ని మన చెప్పులు వేసుకోకన్నా మనం కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుంటే దీని యొక్క మనకి మెడిసినల్ వాల్యూస్ పూర్తిగా అందుతాయి. అందుగురించే ఇటువంటి వృక్షాలను మనం పరిరక్షించుకోవాలి. ఈ విధంగా వాడుకుంటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.